per year ante చాలా high incidence. And of the 20, okay, for example mano anything else like diabetes తీసుకుందాం or anything related to female diseases తీసుకున్నా death rate అంత high ఉండదు ఎందుకంటే దాని క్యూర్ ఉంటుంది. But when it comes to cancer, the death rate is very high. Most important, why it is very high ante patient మన దగ్గరికి ప్రెజెంట్ అయ్యే స్టేజ్ చాలా అడ్వాన్స్ స్టేజ్. ఓకే, సో ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి అన్ని డిసీజెస్లోనూ. ప్రతి మెడికల్ రంగం ప్రతి ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. ఓకే, లైక్ వైజ్ క్యాన్సర్లో కూడా చాలా మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. లైక్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ కీమోథెరపీ, ఇప్పుడైతే ఇమ్యూనోథెరపీ అంటున్నాం, ఎవ్రీథింగ్ ఫైటింగ్ విత్ అవర్ ఇమ్యూనిటీ. ఓకే, సో వీ హ్యావ్ ఇమ్యూనోథెరపీ, వీ హ్యావ్ కీమోథెరపీ, అడ్వాన్స్డ్ రేడియోథెరపీ. ఇదివరకు అయితే పాతకాలంలో క్యాన్సర్ వస్తే ఇంకా డెత్ అనుకునేవాళ్ళు ఫ్యామిలీస్లో, ఇప్పుడు అలా లేదు. క్యూర్ రేట్ కూడా చాలా బాగుంది. కానీ అంత క్యూర్ రేట్ బాగున్నా కూడా ఎందుకు ఇంకా పేషెంట్స్ 50% డెత్ ఎందుకు ఉంటుంది క్యాన్సర్ కేసెస్లో అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ద ప్రెజెంటింగ్ వెరీ లేట్. పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చేటప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ప్రెజెంట్ అవుతున్నారు. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, ఇట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి యాజ్ అ డాక్టర్ అండ్ యాజ్ అ మదర్ ఆర్ వాట్ ఎవర్ మీరు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు స్ప్రెడ్ ఎ సోషల్ అవేర్నెస్ టు జస్ట్ గెట్ దట్ నాలెడ్జ్. అంటే పీపుల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తే కొంచెం ఎర్లీగా ప్రెజెంట్ అవ్వగలిగితే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. Okay, so personally also I have seen so many of my family members, friends, opinion కోసం వచ్చినప్పుడు already they are in advanced stage and we feel so sad for them. ఒక loss in the family is a great loss కదా, isn't it? So ఒక person, anybody, old age అయినా young age అయినా any age group, if we lose one family member అది ఎంత huge burden on the family, financial గా, time, emotion, everything. అంటే entire family is disturbed, totally disturb అయిపోతారు. సో దీస్ థింగ్స్ ఆర్ అవాయిడబుల్. మనం అట్లీస్ట్ టోటల్గా క్యూర్ చేయలేము కానీ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ చేయగలం. ఓకే, సో మోస్ట్లీ నా డిపార్ట్మెంట్ గైనిక్ కాబట్టి టుడే ఐల్ బి టాకింగ్ ఓన్లీ ఫ్యూ పాయింట్స్ అబౌట్ గైనిక్ క్యాన్సర్స్. బట్ మోస్ట్ మేల్స్లో కూడా చాలా క్యాన్సర్స్ కామన్గా ఇప్పుడు చూస్తున్నాం. మోస్ట్ కామన్ ఇన్ మేల్స్ ఆర్ పేగులకి సంబంధించిన క్యాన్సర్స్, ఓకే, జిఐ క్యాన్సర్స్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్. సో ఇవి మేల్స్లో కామన్. వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్స్, breast cancer is still most common cancer seen in females. Okay, so నేను 3 cancers మీకు 3 or 4 cancers సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సైంటిఫిక్ గా పెద్ద టర్మ్స్ వద్దు. వాట్ ఐ వాంట్ యూ టు క్యారీ టుడే హోమ్ అంటే నా నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ నేను ఇక్కడ స్పెండ్ చేసేది చాలా ఫ్రూట్ఫుల్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ వెన్ యూ గో బ్యాక్ హోమ్ మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఈ అవేర్నెస్ మీరు స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే, సో మోస్ట్ కామన్ we will start with cervical cancer. Okay, ఇప్పుడు ఫీమేల్స్ లో చూస్తే జెనైటల్ ఆర్గన్స్ అంటాం. అంటే లైక్ హౌ మేల్స్ హ్యావ్ డిఫరెంట్ ఆర్గన్స్, ఫీమేల్స్ లో డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. సో ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. ఓకే, అవుట్ సైడ్ కనిపించే క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్. ఓకే, ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే గర్భసంచి ద్వారం, అండాశయాలు. ఈ 3 cancers are related to females. Of all the cancers అన్నిటికంటే కామన్ మనం ఇండియాలో స్టిల్ చూసేది సర్వైకల్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అఫ్ కోర్స్ వరల్డ్ ఓవర్ ఇన్సిడెన్స్ తీసుకున్నప్పుడు మనం బ్రెస్ట్ కామన్, బట్ ఇండియాలో స్టిల్ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ మోస్ట్ కామన్. సర్వైకల్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అంటాం. ఓకే, సో ఎనీ క్యాన్సర్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సిమ్టమ్స్. అంటే దేంతో ప్రెజెంట్ చేస్తే నేను డౌట్ పడాలి, నేను ఏం కనిపిస్తే ఏ సిమ్టమ్ ఉంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దిస్ టాక్ నేను ఎవరిని భయపెట్టాలని చెప్పట్లేదు. సో బికాస్ మోస్ట్ కామన్ నేను స్కూల్స్కి అలా టాక్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే ఓపీలో 4-5 కేసులు వచ్చాయి. ఏంటి అంటే చిన్న స్మాల్ కంప్లైంట్స్, బట్ ఏంటంటే ముందు రోజు మేము చెప్పిన పాయింట్స్ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ టు స్కేర్ యూ. ఓకే, ఇది జస్ట్ అవేర్నెస్సే. అంటే అఫ్కోర్స్ మీకు ఏ డౌట్ ఉన్నా ఒక అప్రోచ్ టు డాక్టర్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ కొన్ని వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి. ప్రతి డిసీజ్కి ఒక వార్నింగ్ సైన్ అని ఉంటుంది. సో అది మనం పిక్ చేయగలిగితే బాగుంటుంది. సో లైక్ దాట్ మనం ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్తాం. నార్మల్గా పీరియడ్స్, ఐ థింక్ నెక్స్ట్ డేస్ డాక్టర్ అను విల్ బి ఎక్స్ప్లెయినింగ్ మెన్స్ట్రల్ సైకిల్, నార్మల్ ఏంటి అబ్నార్మల్ ఏంటి అని. సో ఎప్పుడైనా సరే నార్మల్ పీరియడ్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే అబ్నార్మల్ ఏదో ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, సో ఇప్పుడు నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే ఎవ్రీబడి నోస్ ఎవ్రీ మంత్ ఒకసారి బ్లీడింగ్ రావాలి. ఓకే, దట్ ఇంటర్వెల్ అంటే కొంతమందికి 20 daysకి రావచ్చు, కొంతమందికి 35 daysకి రావచ్చు. సో వాట్ ఈస్ నార్మల్ సైకిల్? నార్మల్ సైకిల్ ఇస్ ఎనీథింగ్ 21 to 35 అనేది నార్మల్. అంటే 22 రోజులకి కూడా రావచ్చు కొంతమందికి, దట్ ఈస్ నార్మల్.
35 రోజులకి కూడా రావచ్చు కొంతమందికి, దట్ ఈస్ నార్మల్. సో ఇంటర్వెల్ ఓకే 21 to 35 ఇస్ నార్మల్. సో ఎనీథింగ్ అబ్నార్మల్ ఏంటి, ఇప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించటం, హెవీగా బ్లీడింగ్ కనిపించటం, లేకపోతే నెల మధ్యలో వైట్ డిశ్చార్జ్తో పాటు బ్లీడింగ్ కూడా కనిపించడం, ఈ అబ్నార్మల్. సో ఆ సైన్ని మనం పిక్ చేయగలగాలి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, యూజువలీ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ బ్లీడింగ్, ఓకే పోస్ట్ కాయిటల్ బ్లీడ్ అంటాం. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఇన్ క్యాన్సర్ సర్విక్స్. ఓకే ఆ పాయింట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బట్ ఒకటి అర్థం చేసుకోండి, సమ్ టైమ్స్ దెర్ ఈస్ బ్లీడింగ్ ఈవెన్ నార్మలీ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఎవ్రీ టైమ్ దెన్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అండ్ మీరు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి. ఓకే సో ఐ సైడ్ అబ్నార్మల్ బ్లీడింగ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అండ్ ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జ్. అంటే నార్మల్గా ఎవ్రీ మంత్లో వైట్ అనేది వైట్ బ్లీడింగ్ ఎవ్రీబడి విల్ హ్యావ్, ఓకే టు సమ్ ఎక్స్టెంట్. లైక్ పీరియడ్ అయిపోయినాక ఒక 1 వీక్కి, మళ్ళీ పీరియడ్ రాబోయే ముందు 1 వీక్కి కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా అవుతూ ఉంటుంది, రైట్. సో అది కాకుండా అబ్నార్మల్ డిశ్చార్జెస్ ఎనీ ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్, అంటే ఎక్కువ ఆఫెన్సివ్గా స్మెల్ వచ్చే టైప్ ఆఫ్ డిశ్చార్జ్, ఆర్ త్రూ అవుట్ ద మంత్ డిశ్చార్జ్ అయ్యి ఒకవేళ బ్లడ్ టింజ్డ్ ఉంటే, సో దీస్ ఆర్ అబ్నార్మల్ ఫైండింగ్స్. వీటిని మనం వార్నింగ్ సైన్స్ అంటాం. అదర్ దెన్ దట్ heavy pain, heavy abdominal pain, okay, or during periods or not during periods, okay. So pain, abnormal bleeding, abnormal discharge, postcoital bleed, ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అంటాం ఫర్ క్యాన్సర్ సర్విక్స్. ఓకే సో ఇలాంటి ఏ సిమ్టమ్స్ మీకైనా ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ ఈస్ డిస్కసింగ్ విత్ యూ, ప్లీజ్ టెల్ దెమ్ టు అప్రోచ్ అ డాక్టర్. ఓకే సో దోస్ ఆర్ వార్నింగ్ సైన్స్. సో ఓకే ఫైన్, మనం అనుకుందాం మనలో ఎవరికో ఒకరికి దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ గర్భసంచి ముఖ ద్వారం ఉంది, ఏవో సిమ్టమ్స్ వచ్చినాయి, దే హ్యావ్ గాన్. ఓకే సో మనం ఒకవేళ క్యాన్సర్ ఆల్రెడీ డయాగ్నోస్ చేసేసాం అనుకోండి, వాళ్ళలో ఇంకా వేరే ఆప్షన్ లేదు, దే హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. బట్ మనకు ఆ ఫేజ్ వద్దు, దట్ ఈస్ వై ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది దానికోసమే. ఆ స్టేజ్ అంటే డయాగ్నోసిస్ వరకు మనం వెళ్ళకూడదు, ముందుగానే పికప్ చేయగలగాలి. So the best way to fight any cancer is to prevent, not to treat. ఓకే నేను ట్రీట్ చేస్తే ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఇస్తారు, స్టాండర్డ్గా ఉంటుంది, అదే ట్రీట్మెంట్, అదే కీమో, అదే రేడియేషన్ ఆర్ సర్జరీ వాట్ ఎవర్. బట్ ద బెస్ట్ వే టు ఫైట్ ఎనీ క్యాన్సర్ ఈజ్ టు ప్రివెంట్ ఇట్. సో అలా గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ని మనం ఎలా ప్రివెంట్ చేయాలి? ఓకే ఫస్ట్ మనం వార్నింగ్ సైన్స్ తెలుసుకున్నాం. సో వార్నింగ్ సైన్స్ తెలుసుకున్నాం కాబట్టి ఏ సిమ్టమ్ ఉన్నా అర్లీగా వెళ్ళాలి, ఆ పాయింట్ అర్థమైంది. సెకండ్, డాక్టర్గా ఎలా మేము హెల్ప్ చేయాలి, హౌ టు హెల్ప్ యూ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే సో ప్రివెన్షన్ అనేది ఆల్వేస్ స్క్రీనింగ్తో స్టార్ట్ అవుతుంది. స్క్రీనింగ్ అనేది ఏంటంటే టెస్ట్లు, ఓకే అది మామూలుగా డాక్టర్ పరీక్ష చేసేది ఉండొచ్చు, లేకపోతే ల్యాబ్ టెస్ట్ ఉండొచ్చు, లేకపోతే అల్ట్రాసౌండ్ ఉండొచ్చు, డిఫరెంట్ టెస్ట్, వీటిని మనం స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్ని ఆల్వేస్ మనం డయాగ్నోసిస్ అనం, అంటే ఒక డిసీజ్ని లేబుల్ చేయడానికి చేయము ఈ టెస్ట్లు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఎందుకు చేస్తాం అంటే నార్మల్ పర్సన్లో చేస్తాం, అంటే హెల్దీ పర్సన్లో స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం రావచ్చా ఫ్యూచర్లో అని తెలుసుకుంటానికి మనం ఈ టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఓపీలో పేషెంట్స్ వచ్చినప్పుడు నేను ప్యాప్స్మియర్ మామూలుగా సర్వీక్స్ క్యాన్సర్కి టెస్ట్ చేద్దామమ్మా, రెగ్యులర్గా చేయించుకోవాలి అందరూ అన్నాం అనుకోండి, ఇంకా అసలు వాళ్ళ ముఖభావాలు చాలా మారిపోతాయి. అంటే ఇప్పుడు నా క్యాన్సర్ వచ్చిందా, మీరు ఎందుకు టెస్ట్ చేస్తున్నారని అడుగుతారు. సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే క్యాన్సర్ ఉండే వాళ్ళల్లో చేసేవి కాదు, క్యాన్సర్ లేని వాళ్ళలో నార్మల్ పీపుల్లో చేసే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అలా క్యాన్సర్ సర్విక్స్ అంటే ముఖద్వారం క్యాన్సర్కి మనం చేసే టెస్ట్ని ప్యాప్ టెస్ట్ అంటాం. ఓకే ఇప్పుడు అబ్రాడ్లో అయితే కంపల్సరీగా మ్యాండేటరీగా వాళ్ళకి హెల్త్ లిస్ట్లోనే ఉంటుంది, కంపల్సరీగా ఈ సంవత్సరం మీరు ప్యాప్స్మియర్ చేసుకోవాలి అలా అని ఉంటుంది. కానీ మనకి ఇంకా అంత అవేర్నెస్ రాలేదు, ప్లస్ అఫోర్డబిలిటీ కూడా రాలేదు. అఫోర్డబిలిటీ అంటే గవర్నమెంట్ మనకి ఫ్రీగా చేయించే అంత అఫోర్డబిలిటీ లేదు ఇంకా మన కంట్రీలో. సో కొంచెం మనం అవేర్నెస్ పెంచుకుని అంటే మీ ఓన్గా వెళ్ళి టెస్టులు చేయించుకుంటే బాగుంటుంది. సో ప్యాప్ టెస్ట్ అనేది ఎలా చేస్తామంటే సింపుల్గా మీరు గైనకాలజిస్ట్ దగ్గర వచ్చే ఉంటారు అందరూ, ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక విజిట్ అయ్యే ఉంటుంది. సో గైనిక్ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఇంటర్నల్ టెస్ట్ చేస్తాం. చేసినప్పుడు ఒక చిన్న స్మియర్ అంటే ఒక చిన్న టెస్ట్ని గర్భసంచి ద్వారం నుంచి తీస్తాం. ఇట్ ఈస్ అ పెయిన్లెస్ ప్రొసీజర్, అబ్సల్యూట్గా పెయిన్ ఉండదు. ప్యాప్ టెస్ట్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు, చిన్న టెస్ట్, ఓపీ టెస్ట్ 1 minute అయిపోతుంది టెస్ట్. ఓకే అండ్ రిపోర్టింగ్ ఆల్మోస్ట్ 3 days మీకు ఇన్ హ్యాండ్ ఉంటుంది. సో దీన్ని ప్యాప్ టెస్ట్ అంటాం. ఆల్మోస్ట్ కాస్ట్ యావరేజ్గా హాస్పిటల్ టు హాస్పిటల్ చూసుకున్న మాక్సిమం 800 ఐ థింక్ మీరు స్పెండ్ చేస్తారు. అండ్ ఎవ్రీ 3 yearsకి 1 time చేయించుకోవాలి, 3 years once ప్యాప్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చినాయి ప్యాప్లో కూడా, మనం డిఫరెంట్ అడ్వాన్స్ టెస్ట్లు వచ్చినాయి ప్యాప్లో. సో కొన్ని టెస్ట్లు మేము చేసినప్పుడు, అడ్వాన్స్డ్ టెస్ట్లు చేసినప్పుడు ఒకవేళ నార్మల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 5 yearsకి మీరు చేయించుకోవాలి. నార్మల్గా మనం రొటీన్గా చేసే ప్యాప్ అయితే 3 yearsకి ఒకసారి చేయించుకోవాలి.
కొన్ని హెచ్పివి అంటాం, అంటే ఒక వైరల్ టెస్ట్ తో పాటు కలిపి కూడా చేస్తాం. ఓకే, సో ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎవ్రీ 5 years చేయించుకోవాలి. సో ఇలా ఎవ్రీ పర్సన్ హూస్ మ్యారీడ్, ఎవ్రీ ఫీమేల్ హూస్ మ్యారీడ్ షుడ్ గెట్ ఎ ప్యాప్ టెస్ట్ ఎవ్రీ 3 years ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21. ఐ థింక్ ఆల్మోస్ట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ తీసుకుంటే 21 అనుకుంటున్నాను. సో 21 నుంచి ఎవ్రీ 3 years యూ హ్యావ్ టు గెట్ యువర్ స్క్రీనింగ్ డన్. టిల్ వాట్ ఏజ్? టిల్ ఏజ్ ఆఫ్ 65 యూ హ్యావ్ టు గెట్ యువర్ స్క్రీనింగ్ డన్. ఓకే, ఇప్పుడు ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాప్ టెస్ట్ చేశాను, నార్మల్ వచ్చింది. సో మీ నెక్స్ట్ విజిట్ మళ్ళీ నాతో 3 yearsకే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాప్ టెస్ట్ చేశాను, ఏదో ప్రాబ్లం వచ్చింది. ఓకే, క్యాన్సర్ కాదు, బట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ప్రీ క్యాన్సర్, అంటే క్యాన్సర్ రాబోయే ముందు వచ్చే కండిషన్స్ ని మనం ప్యాప్ టెస్ట్ లో కనిపెట్టగలుగుతాం. దాని ఎంటైర్ ఇంటెన్షన్, ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెస్ట్ ఇన్ మై ఎంటైర్ ప్రొఫెషన్ చెప్పాలంటే, బికాస్ ఇట్ విల్ పికప్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 10 years ఎర్లియర్. ఓకే, ఒక 10 years ఎర్లీగా మనం ఈ పేషెంట్ కి క్యాన్సర్ సర్వీక్స్ వస్తుందా అనేది మనం 10 years ఎర్లీగా కనిపెట్టగలుగుతాం. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టెస్ట్, వెరీ అఫోర్డబుల్, సింపుల్, కోసేది లేదు, కట్ చేసేది లేదు, పెయిన్ఫుల్ లేదు. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ దట్ అవేర్నెస్. అండ్ ఎవ్రీ 3 years మీరే క్యాలెండర్ లో మార్క్ చేసుకుని నేను పలానా ఇయర్ చేయించుకున్నాను, మళ్ళీ పలానా ఇయర్ చేయించుకోవాలని మీరే గుర్తుపెట్టుకుని చేయించుకోవాలి. సో ఏ టైంలో చేయాలి? ఓకే, ఆఫ్టర్ యువర్ పీరియడ్స్. బ్లీడింగ్ లో ఉన్నప్పుడు చేయలేము ఆ టెస్ట్. సో ఆఫ్టర్ యువర్ పీరియడ్స్, బ్లీడింగ్ స్టాప్ అయిపోయిన తర్వాత ప్యాప్ టెస్ట్ కి రావాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ ఐ క్లియర్ అందరికి? ఓకే, సో ప్యాప్ టెస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ప్రీ క్యాన్సర్, ఎర్లియర్ క్యాన్సర్ రాకమునిపే వచ్చే చేంజెస్ ని మనం క్విక్ గా పిక్ చేయగలుగుతాం. వెరీ ఈజీ, వెరీ అఫోర్డబుల్. ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ లో దే ఆర్ డూయింగ్ ప్యాప్ టెస్ట్. సో అది స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ సిఎస్ సర్వీక్స్. నౌ దిస్ ఇస్ స్క్రీనింగ్. వాట్ అబౌట్ ప్రివెన్షన్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తుందా లేదా కనుక్కున్నాను, కానీ నాకు వద్దు, అసలు క్యాన్సర్ రిస్కే నాకు వద్దు. సో ఈజ్ దేర్ ఎ ప్రివెన్షన్? ఓకే, చాలా కొన్ని క్యాన్సర్స్ కి దెర్ ఈస్ యాక్చువల్లీ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే రాకోకుండా ఉండటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ బార్న్స్ పిల్లలు పుట్టంగానే మీరు వ్యాక్సినేషన్స్ వేయించుతున్నారు. దేనికి వేయించుతున్నారు వ్యాక్సిన్? ఫర్ వాట్ డిసీజెస్ ఆర్ యూ గివింగ్ వ్యాక్సిన్? గివింగ్ డిపిటి, బీసీజీ, హెపటైటిస్, చాలా డిసీజెస్ వేయించుతున్నారు. ఇప్పుడైతే ఫ్యాన్సీ వ్యాక్సిన్స్, పెయిన్లెస్ వ్యాక్సిన్, పెంటావాక్స్, ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చినాయి, రైట్? సో దే ఆర్ ఆల్ వ్యాక్సిన్స్ టు అవాయిడ్, అంటే డిసీజెస్ రాకోకుండా ఉండటానికి మన పిల్లలకి ప్రొటెక్షన్ గా మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ని వ్యాక్సిన్ అంటాం. అంటే మన ఓన్ ఇమ్యూనిటీని క్రియేట్ చేస్తాం, రోగ నిరోధక శక్తి అంటాం. వీఆర్ క్రియేటింగ్ ఇమ్యూనిటీ టు ఫైట్ దట్ డిసీజెస్. సో సిమిలర్లీ క్యాన్సర్ సర్వీక్స్ లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ హెచ్పివి వైరస్, అంటే మోస్ట్ కామన్. అదొక్కటే రీజన్ అని చెప్పను, కానీ 90% క్యాన్సర్ సర్వీక్స్ కి కారణం హెచ్పివి వైరస్, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం. సో ఈ వైరస్ మోస్ట్ కామన్ రీజన్ టు కాజ్ క్యాన్సర్ సర్వీక్స్. అండ్ ఇండియాలో హైయెస్ట్ రేట్ ఆఫ్ క్యాన్సర్ సర్వీక్స్ ఇస్ బికాస్ ఆఫ్ హెచ్పివి. ఓకే, సో మనకి ఇప్పుడు కాదు, ఫ్రమ్ డికేడ్స్ వీ హ్యావ్ హెచ్పివి వ్యాక్సిన్, బట్ ఇప్పుడు అవేర్నెస్ కొంచెం పెరుగుతుంది. హెచ్పివి వ్యాక్సినేషన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది ఇండియాలో. దిస్ ఇయర్ బడ్జెట్ దే హ్యావ్ రిలీజ్డ్ హెచ్పివి వ్యాక్సిన్ టు బి మేడ్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. లైక్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తుంది, రైట్? మనం అంగన్వాడీ, ఎవ్రీవేర్ వెన్ వీ గో, ఆల్ వ్యాక్సిన్స్ ఆర్ ఫ్రీ లైక్ దట్. ఎందుకంటే హెచ్పివి వ్యాక్సిన్ కొంచెం ఎక్స్పెన్సివ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి దాంట్లో కూడా. సో ద బెస్ట్ వ్యాక్సిన్ మనం వేయించుకోవాలి అంటే 3,500 వరకు అవుతుంది ఈచ్ డోస్, అండ్ ఇట్ ఈస్ అప్ టు 3 doses. ఓకే, సో అందరూ వాళ్ళు అఫోర్డ్ చేయాలనుకో. అఫోర్డబిలిటీ సెకండ్, అసలు మనం అంత పెట్టాలనుకో, లేని రోగానికి మనం అంత పెట్టాలనుకో. మనం ఎన్నైనా షాపింగ్ చేస్తాం, ఎన్నైనా కొంటాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, ఓన్లీ డిసీజ్ వస్తేనే మనం పెడతాం. అది హ్యూమన్ సైకాలజీ. నాట్ ఓన్లీ ఆల్, ఈవెన్ వీఆర్ ఆల్ లైక్ దట్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్. సో డిసీజ్ రాకముందు అంత బాగుందమ్మా నీకు, ఈ ఇంజెక్షన్ వేయించుకుంటే రాకోకుండా ఉందంటే నెక్స్ట్ టైం చూస్తాను డాక్టర్ గారు, నెక్స్ట్ విజిట్ వేయించుకుంటాను. సో ఇట్స్ అ కామన్ థింగ్, సైకాలజీ. లైక్ అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నౌ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. మొన్న బడ్జెట్ 24 బడ్జెట్ దే హ్యావ్ రిలీజ్ హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఎవ్రీబడి. అంటే అది ఇంకా మనకి ప్రాక్టీస్ లోకి రావడానికి కొన్ని డేస్ పట్టొచ్చు, కొన్ని మంత్స్ పట్టొచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్. సో హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ లో స్టార్ట్ చేయాలి? We have to start vaccination from 9 to 11 years, universal ga follow ayedi, but here at least in India 12 to 14 anna manu follow avali. 9 to 11 is what recommended, ante 9 years datina prati girl baby ki, including boys, I'll say why boys, but most common girls should get vaccinated for HPV virus. Okay, so idi 9 to 11 years aithe ganaka 2 doses e yastam, first dose and then after 2 months next dose. 3 doses వేసేదైతే 14 years క్రాస్ అయిపోయింది అనుకోండి, 3 doses వేస్తాం. అప్పుడు ఫస్ట్ డోస్, దెన్ సెకండ్ మంత్ కి ఒక డోస్, తర్వాత 4 month కి ఒక డోస్. సో టోటల్ 3 doses.
ఇప్పుడు వ్యాక్సినేషన్ ని 45 ఏజ్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రీవియస్ గా ఏంటంటే ఓన్లీ అన్మ్యారీడ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్ కి మాత్రమే వ్యాక్సినేట్ చేయాలని చెప్పేవాళ్ళు. కానీ పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు హెచ్పివికి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు. దో మోస్ట్ ఆఫ్ అస్, అంటే మనలో ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకుంటే చాలా మందికి హెచ్పివి పాజిటివ్ ఉంటుంది, కానీ కొంతమందికి ఉండదు కూడా. సో 45 years ఏజ్ వరకు, ఈవెన్ మ్యారీడ్ పీపుల్ 45 ఏజ్ వరకు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 100% ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు, 100% కాపాడకపోవచ్చు, బట్ స్టిల్ టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ఫుల్. సో ఆల్ ఉమెన్ అప్ టు ఏజ్ 45 హెచ్పివి వ్యాక్సినేషన్ ఎంచుకోవాలి. సో వీ స్పోక్ క్యాన్సర్ సర్విక్స్, సిమ్టమ్స్, స్క్రీనింగ్, టెస్ట్, ప్యాప్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి, ఎవ్రీ 3 years, ఏజ్ ఫ్రమ్ 21 to 65, అండ్ ప్రివెన్షన్ ఇస్ హెచ్పివి వ్యాక్సిన్. సో హెచ్పివి వ్యాక్సిన్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, అంటే ఎన్ని రకాల వైరస్ నుంచి మనని కాపాడగలుగుతుంది అనే దాన్ని బట్టి డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఉంటాయి. మోస్ట్ కామన్ ఇస్ సర్వారిక్స్ అని అంటాం ఆ వ్యాక్సిన్. నెక్స్ట్ ఇస్ గార్డాసిల్. సో గార్డాసిల్ ఇప్పుడు మోస్ట్ కామన్లీ వీఆర్ యూజింగ్ గార్డాసిల్. సో ఆల్ వై బాయ్స్, ఐ వాంటెడ్ టు డిస్కస్ దట్ పాయింట్. ఇప్పుడు అమ్మాయిలకి కదా మీరు చెప్తున్నారు ఇంచేపు గర్భసంచి అని అంటున్నారు, మళ్ళీ అబ్బాయిలకి ఎందుకు వేయించాలి ఈ వ్యాక్సిన్ అని యూ కెన్ ఆస్క్. ఓకే, సో హెచ్పివి అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాదు, బట్ మేల్స్ లో ఏంటంటే ఓరోజెనైటల్, అంటే మౌత్ అండ్ ఏనల్ కెనల్, పేగులకి సంబంధించిన క్యాన్సర్ కూడా కాజ్ చేయొచ్చు ఈ వైరస్. సో దాని ప్రొటెక్షన్ కోసం ఈవెన్ అబ్బాయిలకి కూడా మనం ఆ వ్యాక్సిన్ వేయించాలి. ఓకే, సో హెచ్పివి వ్యాక్సిన్ ఫీమేల్స్ లో అన్ని విధాల ప్రొటెక్షన్, జెంట్స్ లో అయితే, బాయ్స్ లో అయితే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఓరోజెనైటల్ అండ్ ఏనల్ క్యాన్సర్స్. ఓకే, సో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ఐ థింక్ స్కూల్లోనే ప్రోటోకాల్ చేయాలి. All schools should make a protocol that all children should get vaccinated beyond age of 9 and above. పిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకుంటే మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉండొచ్చు, మేబీ 1 in 1 lakh కొంతమందికి ఇంజెక్షన్ అలర్జీస్ అలా ఉండొచ్చు, బట్ కామన్ గా అయితే మేము చూడలేదు ప్రాక్టీస్ లో. ఐ హావెంట్ సీన్ ఎ సింగిల్ రియాక్షన్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. ఇది పీరియడ్స్ కి సంబంధం లేదు, ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలు పీరియడ్స్ లో ఉన్నారు, వ్యాక్సిన్ వేయించవచ్చా? కామన్ గా పేరెంట్స్ అడిగే డౌట్స్ ఇయే. సో పీరియడ్ లో ఉన్నాము, వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? యూ క్యాన్ గెట్ వ్యాక్సినేటెడ్. ప్రెగ్నెన్సీ ఒకటే, ప్రెగ్నెన్సీ అండ్ డెలివర్డ్ మదర్స్ కి ఒకటే అవాయిడ్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత వన్స్ యూ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మళ్ళీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. Okay, so what we covered, we totally covered cancer cervix, screening test, symptoms and prevention, that is HPV vaccine. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎనీ డౌట్స్? అడగకపోతే నేను వెళ్ళిపోతాను వందే భారత్ లాగా, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాను. ఓకే, యూ షుడ్ ఆస్క్ డౌట్స్. ఇదేమి పెద్ద ఫార్మల్ సెషన్ కాదు, అందరూ పేరెంట్స్ ఒకే రోజు కలవటం, మోస్ట్ ఆఫ్ ఇంతమంది ఫీమేల్స్ ఒకే దగ్గర కలవటం వెరీ రేర్, రైట్? సో మీకు టైము, మాకు కూడా అవకాశం మీతో డిస్కస్ చేయడానికి. సో యూ షుడ్ బి ఓపెన్ టు డిస్కస్ ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు మీరు ఓపిక వచ్చిన మేము హడావిడిలో ఉంటాం, మీరు అడిగినప్పుడు మాకు చెప్పే ఓపిక ఉండకపోవచ్చు, అడగాలని మీరు మర్చిపోవచ్చు లోపలికి వచ్చినప్పుడు. సో కొన్ని డౌట్స్ ఉంటాయి, ఐఎమ్ ష్యూర్. మా పేషెంట్స్ అయితే 15 minutes అని అడుగుతారు. ఐ హ్యావ్ సమ్ ఆఫ్ మై పేషెంట్స్ హియర్. సో అట్లీస్ట్ 15-20 minutes అయితే డెఫినెట్గా అడుగుతారు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ సిఏ సర్విక్స్, అందుకే దాని గురించే ఎక్కువ టైం స్పేర్ చేస్తున్నాం. ఎనీథింగ్? నో డౌట్స్ అట్ ఆల్. ఓకే, సో ఎంతమంది హెచ్పివి వ్యాక్సిన్ తీసుకున్నారు మీ చిల్డ్రన్? నోబడీ. పాప, దట్స్ వాట్. మీ కిడ్స్ కి ఎంతమందికి వేయించారు? దట్స్ గుడ్. అట్లే అంటే ఈ ఎంటైర్ క్రౌడ్ లో లెస్ దెన్ 1% వ్యాక్సినేషన్ అయింది. అంటే ఇది ఇంపార్టెంటే కదా. సో ఇంపార్టెంట్ దట్ మనం ఎన్నో థింగ్స్ బ్రౌజ్ చేసి చూస్తాం ఇంటర్నెట్ లో, రైట్? వీ హ్యావ్ బ్లాగ్స్, వీ హ్యావ్ ఇన్స్టాగ్రామర్స్, ఎన్ని బ్లాగ్స్ చేసి చూస్తాం. కానీ హెల్త్ గురించి చదివినప్పుడు చదువుతాము, డైట్ గురించి చదువుతాము, విచ్ వీ హార్డ్లీ ఫాలో అలా. సో ఈరోజు వెళ్ళాక అందరూ చదవండి, హెచ్పివి వ్యాక్సిన్ గురించి చదవండి. ఎంత కాస్ట్, నేను ఎలా రెడీ అవ్వాలి, మా పాపకి ఎప్పుడు వేయించాలి, బాబుకి ఎప్పుడు వేయించాలి, ఆల్ దిస్ యూ గెట్ ప్రిపేర్డ్ అండ్ గెట్ వ్యాక్సినేటెడ్. ఓకే, కొన్ని మంత్స్ చూడొచ్చు, మేబీ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఇట్ ఫర్ ఫ్రీ, మేబీ ఫ్యూ మంత్స్ లో ఫ్రీ అవ్వచ్చు. దెన్ యూ కెన్ టేక్ దట్ ఆపర్చునిటీ ఫ్రమ్ గవర్నమెంట్ ఫర్ వ్యాక్సినేషన్. నెక్స్ట్ కామన్ వ్యాక్సినేషన్ ఇస్ నెక్స్ట్ కామన్ క్యాన్సర్ వీ హ్యావ్ టు డిస్కస్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ లో నేను సిమ్టమ్స్ మాత్రమే చెప్తాను, స్క్రీనింగ్ అండ్ సిమ్టమ్స్ మాత్రమే చెప్తాను. మోస్ట్ కామన్ ఇప్పుడు ఒక మిత్ ఉంటుంది మనకి, ఏంటంటే క్యాన్సర్ అంటే చాలా ఓల్డ్ ఏజ్ లో వచ్చే డిసీజ్. అప్పుడు మనకైతే రాదు, మనమంతా యంగ్స్టర్స్ కాబట్టి ఇంకా మనకైతే రాదు క్యాన్సర్, చాలా ముసలాళ్లలో మాత్రమే చూస్తాం క్యాన్సర్స్ అనేది ఒక మిత్.
ఓకే. క్యాన్సర్ కెన్ అఫెక్ట్ ఎనీ ఏజ్, ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా యంగ్ స్మాలెస్ట్ గర్ల్ లో కూడా చూస్తాం. ఓకే, సో లైక్ దట్ క్యాన్సర్ ఓల్డ్ ఏజ్ డిసీజ్ మాత్రమే కాదు, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ లో అయినా రావచ్చు. దానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, క్యాన్సర్ సర్విక్స్ ఎన్ని రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్. మోస్ట్ కామన్ ఉన్న రిస్క్ ఏంటి? ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే డెఫినెట్ గా మనం స్క్రీన్ చేయించుకోవాలి ఫస్ట్ థింగ్. సెకండ్, లైఫ్ స్టైల్. అదైతే యూనివర్సల్ గా మన అందరికీ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్ట్రెస్ ఇస్ అ కామన్ థింగ్, రైట్? స్ట్రెస్ ఉన్నా ఏమున్నా స్ట్రెస్సే, లేకపోయినా స్ట్రెస్సే, తిన్నా స్ట్రెస్సే, తినకపోయినా స్ట్రెస్సే, డాక్టర్ దగ్గరికి వెళ్తే స్ట్రెస్సే, వెళ్ళకపోతే స్ట్రెస్. సో స్ట్రెస్ ఇస్ బికమ్ యూనివర్సల్ డిసీజ్. ఓకే, సో అది కామన్ కాబట్టి యూనివర్సల్ గా మన అందరూ రిస్క్ కేటగిరీలోనే ఉన్నాం. ఓకే, మనం తినే ఫుడ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ప్రిజర్వ్డ్ ఫుడ్, కెమికల్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఓకే, కలరింగ్ ఏజెంట్స్. ఓకే, మాకు టెక్స్ట్ బుక్ లో ఒక లైన్ ఉంటుంది, వాట్ ఇస్ ఇట్ అను, ఎవ్రీథింగ్ అండర్ సన్ అండ్ ఇంక్లూడింగ్ సన్ ఇస్ వాట్ ఇస్ ఇట్ కార్సినోజెనిక్. ఓకే, ఒక సెంటెన్స్ ఏంటంటే మా టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది, ఎవ్రీథింగ్ అంటే సూర్యుడు కింద ఉన్న ప్రతి ఒక్కటి క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. ఎనీథింగ్ అండర్ సన్ ఇంక్లూడింగ్ ద సన్, ఈవెన్ సూర్యుడు కూడా, కిరణాలు కూడా మనకి క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. సో అంత ఎక్స్పోజ్ అయి ఉన్నాం మనం. సో వి ఆల్ ఆర్ అండర్ రిస్క్ ఫర్ క్యాన్సర్. సో మనం పిక్ చేయాల్సింది ఏంటి అంటే అవేర్నెస్, హౌ టు పిక్ ఇట్ అప్. ఓకే, సో ఆ మిత్ నుంచి బయటపడండి. క్యాన్సర్ ఇస్ నాట్ ఓన్లీ ఓల్డ్ ఏజ్ డిసీజ్. అబ్బో మా ఫ్యామిలీలో అటు 10 తరాలు ఇటు 10 తరాలు క్యాన్సర్ లేదు, బట్ స్టిల్ యు ఆర్ అట్ రిస్క్. ఓకే, సో ఎవ్రీబడి ఆ సూర్యుడు కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈజ్ అండర్ రిస్క్ ఫర్ క్యాన్సర్. బట్ ఎంత రిస్క్ లో ఉన్నారు? ఎక్కువ రిస్క్ లో ఉన్నారా, కొంచెం పర్లేదా, లేకపోతే లో రిస్క్ లో ఉన్నారా, అంతే మీరు తెలుసుకోవాలి. ఓకే, లైక్ దట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్ మీరు తెలుసుకోవాల్సింది సిమ్టమ్ అంటే ఏం వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే లంప్, ఏదైనా గడ్డలాగా మీకు బ్రెస్ట్ లో ఫీల్ అయితే. ఓకే, ఫీల్ అవ్వాలి అని అంటే మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ మంత్. దాన్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. సో ఎవ్రీ మంత్ మీ ఓన్ గా మీరు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే, నేను చెప్పిస్తాను ఎలా అని, చేసుకుంటే దాంట్లో మీకు ఏదైనా గడ్డలాగా తగిలితే ఫస్ట్ థింగ్. ఓకే, సో లంప్, సో లంప్ ఆర్ గడ్డలాగా పాల్ తగిలితే అది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ ఇస్ ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జ్, రసిలాగా కారుతుంది, బ్లడ్ లాగా కారుతుంది బ్రెస్ట్ నుంచి, సో అబ్నార్మల్ డిశ్చార్జ్. ఓకే, తర్వాత స్కిన్ చేంజెస్, ఎనీథింగ్ స్కిన్ పైన, బ్రెస్ట్ పైన మీరు స్కిన్ చూసుకుంటే ఎవ్రీడే ఒకలాగుంది, సడన్ గా ఒక నెలలో మీకు ఏదైనా డిఫరెంట్ గా అనిపిస్తే, డిఫరెంట్ అంటే కలర్ కాదు, స్కిన్ పక్కరింగ్ అంటాం. అంటే ఆరెంజ్ ఎలా ఉంటుంది, ఆరెంజ్ ఎలా కొంచెం పక్కరింగ్ అంటుందని, గుంటలు అలా స్కిన్ చేంజెస్ ఏదైనా కనిపిస్తే, పైన స్కిన్ పైన ఏదైనా గ్రోత్ లాగా కనిపిస్తే, ఇవన్నిటిని సిమ్టమ్స్ అంటాం. అంటే సూచనలు, ఏదైనా అబ్నార్మల్ ఉండొచ్చు అనే సిమ్టమ్. సో ఇలాంటి ఏ కనిపించినా మీరు యూ హ్యావ్ టు గో టు యువర్ గైనిక్ ఆర్ బ్రెస్ట్ సర్జన్, బ్రెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చూపించుకుంటానికి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పేషెంట్ అనుకుందాం, ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఒక చిన్న గడ్డలాగా తగిలిందని కనిపించింది అనుకోండి, నెక్స్ట్ డే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, ఇక ఆ రాత్రంతా పడుకుని ఉండరు కూడా. ఓకే నిన్న డాక్టర్ గారు చెప్పారు లంప్ అంటే ఇంక అది క్యాన్సర్ కి రిలేటెడ్ అలా. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఓకే, బ్రెస్ట్ లో ఏంటంటే 80%, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా మీ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు 20 to 40 తీసుకున్నామంటే మాక్సిమం పీరియడ్స్ అయ్యే ఏజ్ అదే కదా, 20 to 50 వేసుకున్నాం. సో ఈ ఏజ్ గ్రూప్ లో ఏంటంటే 80% తగిలే గడ్డలు క్యాన్సర్ కాదు. క్యాన్సర్ కాకుండా కూడా గడ్డలు రావచ్చు, కానీ ఆ 80% లేదు కదా అని చూపించుకోకుండా కూడా ఉండకూడదు. యూ హ్యావ్ టు గో టు అ డాక్టర్ టు డయాగ్నోస్, అంటే అది కరెక్ట్, అది మంచిదా చెడుదా అని తెలుసుకుంటానికైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో వరీ అవ్వద్దు, బట్ యూ నీడ్ టు గో టు అ డాక్టర్. ఏదైనా అబ్నార్మల్ గా తెలిస్తే మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి. సో సిమ్టమ్స్ చెప్పాను. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే ఏం టెస్ట్లు చేయాలి కనిపెట్టుకుంటానికి ముందే మనం అంటే దాన్ని 2 tests. ఒకటి మీరే చేసుకునేది, దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. సెకండ్ డాక్టర్స్ గా ఇమేజింగ్ అంటే స్కాన్స్ చేస్తాం, దాన్ని మ్యామోగ్రామ్ అంటాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది పీరియడ్స్ స్టార్ట్ అయిన ఎమ్మటనే, అంటే ఆల్మోస్ట్ వీ షుడ్ స్టార్ట్ టీచింగ్ గర్ల్స్ ఫ్రమ్ 15 to 16 years నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించడం, మనం ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి బ్రెస్ట్ అని. ఓకే, సో ఎవ్రీ మంత్ ఆఫ్టర్ యువర్ పీరియడ్స్ అంటే బ్లీడింగ్ తగ్గిపోయినాక 4th or 5th డే బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, ఆగిపోయినాక డ్యూరింగ్ యువర్ షవర్ అంటే స్నానం చేసేటప్పుడు లేకపోతే వీడప్పుడైనా సరే, స్నానం చేసేటప్పుడు ఎందుకంటే సోప్ అప్లై చేస్తే హ్యాండ్ విల్ మూవ్ స్మూత్. సో యూజువలీ ప్రిఫర్ డూయింగ్ దట్ వే. అండ్ సర్కులర్ మూమెంట్స్ అంటే ఇప్పుడు ఇది బ్రెస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ బ్రెస్ట్, ఇలా ప్రెస్ చేసి చూడకూడదు. మోస్ట్ కామన్ అందరు చేసే మిస్టేక్ అదే, దే స్టార్ట్ ప్రెసింగ్ లైక్ దిస్ అండ్ మొత్తం బ్రెస్ట్ అంతా గడ్డలాగే ఫీల్ అవుతుంది అప్పుడు. ఓకే, సో పామ్ ఆఫ్ యర్ హ్యాండ్, ఓకే అరిచేతితో ఫీల్ అవ్వాలి. ఫస్ట్ సర్కులర్ మూమెంట్స్ రౌండ్ గా సెంటర్ నుంచి చుట్టూ వెళ్ళి ఫీల్ అవ్వండి. తర్వాత పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. ఓకే, తర్వాత లోపల నుంచి బయటికి, నిప్పల నుంచి
బయటికి. దీన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. నేను ఇంత విడమర్చి చెప్పవసరం అసలు మీరు ఇంటర్నెట్ లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే చెప్తే నాకంటే చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు చాలా మంది. సో మీరు వీడియోస్ తీసి చూడాలి, అదే మీరు చేయాల్సిన వర్క్. ఓకే, సో హౌ టు డూ అ సెల్ఫ్ ఎగ్జామినేషన్ నేర్చుకోండి. ఎవ్రీ ఫీమేల్ షుడ్ లెర్న్ ఇట్ అండ్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ ఆఫ్టర్ యువర్ పీరియడ్ బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోండి. మీరు ఎవ్రీ మంత్ చేసుకుంటా అంటే డెఫినెట్ గా ఏదైనా తేడా ఉన్న రోజు మీరు పిక్ చేయగలుగుతారు. ఓకే, లాస్ట్ లో నిప్పుల్ ప్రెస్ చేసి చూడాలి. ఏదైనా డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉంటే అది కొంచెం సిగ్నిఫికెంట్. ఓకే, సో దాన్ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. నెక్స్ట్ ఇస్ మ్యామోగ్రామ్. మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే. ఓకే, సో బ్రెస్ట్ ని 2 ఎక్స్రేల మధ్యలో బ్రెస్ట్ పెట్టి ఒక ఫిలిం ని తెస్తాం. ఓకే, దాన్ని మ్యామోగ్రామ్ అంటాం. ఇది రికమెండెడ్ ఏజ్ వచ్చేసి 45 to 55, 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి, ఇయర్లీ వన్స్, టిల్ ఏజ్ ఆఫ్ 55. ఒకేలా ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, లైక్ ఫ్యామిలీ హిస్టరీ పెద్దమ్మ, చిన్నమ్మో, లేకపోతే మదర్ ఆర్ సిస్టర్ సంబడి హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ స్క్రీనింగ్ ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తాం. రైట్ ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 35 నుంచే మేము స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే, అన్లెస్ రియలీ రిక్వైర్డ్, అంటే 45 ఏజ్ కంటే తక్కువ ఉన్నాళ్ళు నాకు గడ్డ తెలుస్తుంది మ్యామోగ్రామ్ చేయండి అని అడుగుతారు. కొన్నిసార్లు మేము రికమెండ్ చేయము, మ్యామోగ్రామ్ అవసరం లేదని చెప్తాం వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎక్స్రే, మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే. రిక్వైర్డ్ అయిన పేషెంట్స్ కి డెఫినెట్ గా చేయాలి, కానీ అవసరం లేని పేషెంట్స్ కి స్కాన్ కూడా సరిపోద్ది. అంటే యంగర్ పేషెంట్స్ కి జస్ట్ గడ్డ తగులుతుంది, మాకు అది పరీక్ష చేసినప్పుడు క్యాన్సర్ అనిపించలేదు, అప్పుడు మేము మ్యామోగ్రామ్ రాయము, ఓన్లీ స్కానే రాస్తాం. అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వవసరం లేదు. నిన్నేమో డాక్టర్ గారు మ్యామోగ్రామ్ చెప్పారు, ఈ రోజేమో వచ్చి స్కాన్ రాస్తున్నారు. సో ఏజ్ బట్టి కూడా మేము స్క్రీనింగ్ టెక్నిక్ మార్చవచ్చు. ఓకే, సో స్కాన్స్ కూడా చేస్తాం, మ్యామోగ్రామ్ యాజ్ రిక్వైర్డ్. బట్ రికమెండెడ్ అయితే 45 ఏజ్ నుంచి 55 ఏజ్ వరకు ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. సో వాట్ వీ లర్న్, సిమ్టమ్స్ ఎలా కనిపెట్టాలి, 2 టెస్ట్లు, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్ అండ్ స్కాన్స్. ప్రివెన్షన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి ప్రివెన్షన్ ఏం లేదు, అంటే దేర్ ఇస్ నో వ్యాక్సిన్ యాజ్ సచ్, బట్ ఎర్లీగా ఐడెంటిఫై అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లంప్ మీరు కనిపెట్టగలిగారు, ఎర్లీగా మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే టోటల్ డిసీజ్ కోర్స్ అంటే అవుట్కమ్, ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో వెళ్ళిన బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కి అవుట్కమ్ ఏమీ ఉండదు. ఓకే, వాళ్ళకి టోటల్ బ్రెస్ట్ తీయాల్సి వస్తుంది, అడ్వాన్స్డ్ కీమోస్ పెట్టాల్సి వస్తుంది, రేడియేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ అవుట్కమ్ అంటే సర్వైవల్ రేట్ అనేది చాలా లో ఉంటుంది అడ్వాన్స్ స్టేజ్ వెళ్తే. అదే పేషెంట్ చాలా ఎర్లీ స్టేజ్లో స్టేజ్ 1లో వెళ్ళగలిగితే టోటల్ అవుట్కమ్ చేంజ్ అవుతుంది. సర్వైవల్ రేట్ 5 years కి 90% తీసుకోవచ్చు. అంటే 5 years తర్వాత చనిపోతారని కాదు, 5 years వరకే మనం స్టడీ చేసి ఉంటాం. సో 5 years వరకు సర్వైవల్ రేట్ చాలా బాగుంటుంది. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్కి అవుట్కమ్ అనేది క్యూర్ అనే దానికంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసుకుంటాం, స్క్రీన్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటాం. సో దట్ ఈస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇంకా అదర్ 2 cancers నాట్ వెరీ ఇంపార్టెంట్. ఓవేరియన్ అంటాం, అంటే అండాశయాల క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్. యాజ్ సచ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది, గర్భసంచికి వచ్చే క్యాన్సర్ యంగ్ ఏజ్ లో చాలా అన్యూజువల్, అంటే రాదు, యంగ్ ఏజ్ లో రాదు. మోస్ట్ కామన్లీ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏజ్ లోనే ప్రెసెంట్ అవుతారు. ఓకే, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, గర్భసంచి క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అబ్నార్మల్ బ్లీడింగ్స్, ఒబేసిటీ, ఓకే, పీసీఓ అంటాం, అంటే నీటి బుడగలు ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంచెం రిస్క్ లో ఉంటారు యూట్రైన్ క్యాన్సర్స్. సో ఇయర్లీ ఒక స్కాన్, సింపుల్ స్కాన్, అంటే మనం మామూలు అల్ట్రాసౌండ్ చేస్తాం కదా, సింపుల్ స్కాన్ ఇయర్లీ వన్స్ చేయించుకుంటే చాలు. బట్ ఐడెంటిఫై చేసుకోగలగాలి ఏది అబ్నార్మల్ అనేది ఐడెంటిఫై చేసుకోగలగాలి. మోస్ట్ కామన్ గా ప్రెసెంట్ అయ్యేది ఏంటంటే ముట్లు ఆగిపోయినాక బ్లీడింగ్ కనిపిస్తాయి, పోస్ట్ మెనోపాజ్, అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా బ్లీడింగ్ తో ప్రెసెంట్ అయితే అది చాలా ఇంపార్టెంట్ సైన్. సో వీ హ్యావ్ సమ్ పేషెంట్స్ ఎలా అంటే 6 నెలల క్రితం ఒకసారి కనిపించింది డాక్టర్ గారు, తర్వాత మళ్ళీ రాలేదు, సో నేను అది ఇంపార్టెంట్ అని నేను అనుకోలేదు అంటారు. పీరియడ్స్ ఆగిపోయినాక ఒక 1 year గ్యాప్ తో ఎప్పుడు కనిపించినా అది నార్మల్ కాదు, డెఫినెట్ గా డాక్టర్ని కలవాలి. కొంచెమే కనిపించింది, ఒక రోజే కనిపించింది, హాఫ్ డేనే కనిపించింది, నో. ఎనీ బ్లీడింగ్ ఆఫ్టర్ మెనోపాజ్, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఏజ్ లో ఏ బ్లీడింగ్ కనిపించినా అది చాలా ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్ గా టెస్ట్ చేయించుకోవాలి. సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఏ మోస్ట్ కామన్ సైన్ ఫర్ యూట్రైన్ క్యాన్సర్. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ లాస్ట్ వన్. ఇది ఓవేరియన్ క్యాన్సర్ లో ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ అండాశయం క్యాన్సర్ది ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు, అన్లెస్ ఆ గడ్డ చాలా పెద్దగా గ్రో అయ్యి పొట్ట బాగా బల్జ్ అయ్యి కనిపించే వరకు అసలు గడ్డ అనేది ఉందనే చాలా మంది పేషెంట్స్ కి తెలియదు. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళే కొంచెం కేర్ఫుల్ గా ఇయర్లీ స్కాన్స్ చేయించుకోవాలి. కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గడ్డ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వెళ్లే వరకు ప్రెసెంట్ అవ్వరు.
మోస్ట్ కామన్ ఏంటి అంటే పొట్టుబ్బరం, అజీర్తి, అంటే గ్యాస్ట్రైటిస్ అంటాం, పొట్టుబ్బరం, పొట్ట పెరగటం, లేకపోతే నీరు నిండుకుంటాం పొట్టలో, తెలిసిపోతుంది మీరు యువర్ గెయిన్. మోస్ట్ కామన్ ఫుడ్ తినలేకపోవటం, అపెటైట్ ఉండదు, వెయిట్ లాస్. అంటే ఈ కామన్ గా కూడా మనందరిలో కూడా ఉంటాయి అప్పుడప్పుడు, మళ్ళీ అలా రిలేట్ చేసుకోకండి, ఎందుకంటే అప్పుడప్పుడు అరగదు, ఎవరికైనా సహజమే అది, అప్పుడప్పుడు పొట్టుబ్బరం అనిపిస్తుంది, అది సహజమే. బట్ అలా మీరు కామన్ గా రిలేట్ చేసుకోవద్దు, బట్ కంటిన్యూస్ గా అదే సిమ్టమ్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అంటే ఎలా అంటే 1 month లో 10 kgs తగ్గారనుకోండి, అది సిగ్నిఫికెంటే కదా వెయిట్ లాస్. ఓకే, 10% ఆఫ్ ద వెయిట్. మనం 70 kgs ఉన్నాం అనుకోండి, నెలలో 7 kgs తగ్గామనుకోండి, అంటే విగరస్ ఎక్సర్సైజ్ డైట్ చేసేది కాదు, నార్మల్ గా తగ్గితే ఫుడ్ ఆకలి లేకపోవడం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఎనీ క్యాన్సర్, నాట్ ఓన్లీ ఓవరీ క్యాన్సర్, జనరల్ గా బాడీలో ఏ క్యాన్సర్ ఉన్నా సరే లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అప్టైట్ అంటాం. అంటే ట్యూమర్ సెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి నార్మల్ గా ఆకలి, నార్మల్ గా వెయిట్ గెయిన్ అనేది ఉండదు. సో ఇలాంటివి మనం సిగ్నిఫికెంట్ గా చూసుకోవాలి. ఒక సిక్ లుక్ ఉంటుంది పేషెంట్ ని చూడంగానే, ఏంటో అసలు చాలా మారిపోయారు, మనళ్ళే చెప్తుంటారు చుట్టుపక్కల, తగ్గిపోయావు, పీకిపోయావు, అలా అయిపోయావు, ఇలా అయిపోయావు. సో గో టు అ డాక్టర్, ఒక చెకప్ చేయించుకుంటూ ఏం తప్పు లేదు. ఓకే, సో లైక్ దట్. సో ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటా. క్యాన్సర్ సర్విక్స్, బ్రెస్ట్ వి కవర్డ్, యూట్రస్ అండ్ ఓవరీ. ఓకే, జనరల్ ఎనీ అదర్ క్యాన్సర్ ఏంటంటే ఓరోజెనైటల్, ఓకే, పేగుల్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే మనకి అబ్నార్మల్ గా సిమ్టమ్స్ కనిపిస్తాయి ఏదో ఒకటి. ఇప్పుడు స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక గ్రోత్ ఉంటుంది. పేగుల్ క్యాన్సర్ అనుకోండి, బ్లడ్ వామిటర్స్, మోషన్ లో స్టూల్ పడటము, ఇలా ఏ సిమ్టమ్ అయినా మనం కొంచెం నాలెడ్జ్ ఉంచుకుని పికప్ చేయగలిగితే బెటర్. ఓకే, సో ఏమి డౌట్స్ లేదా ఎవరికి? నథింగ్. సో విల్ క్లోజ్ ద సెషన్. అది కూడా ఓకే అనట్లేదు. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దేర్ అండర్స్టాండింగ్. అర్థమైందా? పోనీ నేను చెప్పింది అర్థమైందా? ఓకే, నేను క్వశ్చన్స్ కూడా అడుగుతాను. ఓకే, లాస్ట్ ఎల్లో డ్రెస్ మేడం, మీరే. ఓకే, జస్ట్ ఓకే, అసలు అర్థమైందా లేదా అని నేను, మీరే. ఓకే, హెచ్పివి మీరున్నారా? సెషన్ అంతా ఉన్నారా? ఓకే, హెచ్పివి వ్యాక్సిన్ ఏ ఏజ్ లో వేయాలి మనం? 9 to 11, రికమెండెడ్ 9 to 11, బట్ 14 years వరకు 2 doses వేస్తాం, 14 and above 3 doses వేస్తాం. అండ్ థ్యాంక్ యూ. లాస్ట్ బెంచెసే కదా ఎప్పుడు పట్టుకుంటాం, అంటే ముందర ఎలాగో ఇలా అంటున్నారు, సో విన్నారని అనుకుంటున్నాను. ఓకే మేడం, పింక్ డ్రెస్ మేడం. ఓకే, ఎనీబడి, మీరే ఎవరైనా పర్లేదు. సో పాప్స్మియర్ టెస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? గర్భసంచి ద్వారం క్యాన్సర్ స్క్రీనింగ్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాం? 21. ఓకే, సో ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి? ఎవ్రీ 3 years. ఒకవేళ అడ్వాన్స్ టెస్ట్ చేస్తే, హెచ్పివి టెస్ట్ కూడా చేస్తే ఎవ్రీ 5 years. ఓకే, సో ఓకే, ఆ మెసేజే నేను ఇవ్వాలనుకున్నాను ఈరోజు. బికాస్ మోస్ట్ ప్రివెంటబుల్, అండ్ వేరే అదర్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయలేము. అఫ్ కోర్స్ ద బెస్ట్ వే టు పుష్ ఎనీథింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. ఓకే, కొద్దిపాటి ఎక్సర్సైజ్, అఫ్ కోర్స్ మనం ప్రొఫెషనల్స్ లాగా వెళ్ళిపోయి చేయలేము రోజు, బట్ అట్లీస్ట్ కొద్దిపాటి ఎక్సర్సైజ్ మన కోసం. ఓకే, మనం ఎంతో అనుకుంటాం, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా రోజు సాయంత్రం వెళ్ళి ఏమనుకుంటా, నేను మా అమ్మాయి కోసం తెగ శ్రమిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను ఫ్యామిలీ కోసం అని అనుకుంటాం. ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ హెల్త్, మనం కూడా మన గురించి కొంచెం జాగ్రత్త పడాలి, మనం నెగ్లెక్ట్ చేసుకోకూడదు. పర్టికులర్లీ ఆఫ్టర్ దట్ ఏజ్ ఆఫ్ 40, మెనోపాస్ కి దగ్గరకు వస్తున్నాం, అప్పుడు యూనో అన్ని అయిపోతాయి, ఇంకా వీ హ్యావ్ గివెన్ అప్ ఆన్ హెల్త్. అప్పుడు డ్యామేజ్ అయిపోయినాక తిరిగి చూసుకుంటే చేసేది ఏమి ఉండదు. ఓకే, సో కొద్దిపాటి వర్కౌట్, కొంచెం లిమిటెడ్ డైట్. ఓకే, ఐ వోంట్ సే కంప్లీట్ గా స్ట్రిక్ట్ గా ఇదిగో సెలబ్రిటీస్ లాగా క్యాలిక్యులేట్ చేస్తేనండి అది మన వల్ల కాదు, బట్ అట్లీస్ట్ కొంచెం హెల్తీ డైట్. ఆల్ ఆఫ్ అస్ నో కలర్డ్ వెజిటేబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, ఏదైనా సరే ఎన్ని మల్టిపుల్ కలర్స్, ఎన్ని కలర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ గా కలర్డ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏ ఉన్నా ప్రివెంట్స్ క్యాన్సర్. విటమిన్ సి అంటే పులుపు ఉన్నది ఏదైనా ప్రివెంట్స్, అంటే హెల్ప్స్ టు ఫైట్ క్యాన్సర్. ఏది పులుపు ఉన్నది ఏంటి? నిమ్మకాయ, బత్తాకాయ, ఆరెంజ్, గ్రేప్స్, దానిమ్మ. సో మెనీ విటమిన్ సి ఉన్న ఏ ఫుడ్ అయినా కెన్ ఫైట్ క్యాన్సర్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత హైప్. కొంతమంది పేషెంట్ డబ్బాలు ఫారిన్ నుంచి మందులు తెచ్చి చూపిస్తుంటారు, మా వాళ్ళు ఇది పంపించారు, ఇది వేసుకోవచ్చా, ఇది పంపించారు. ఈచ్ డబ్బా విల్ కాస్ట్ 4,000 rupees, 5,000 rupees. అవసరం లేదు, న్యాచురల్ గా మనకు దొరికే ఫుడ్స్ లోనే చాలా మంచివి ఉన్నాయి. మనం ఏంటంటే ఎప్పుడు బాగా కాస్ట్లీ ఉంటే బాగా మంచిది, బాగా పనిచేస్తుంది, అదే ఉంటుంది మనకి మైండ్ సెట్. సో ద బెస్ట్ ఫ్రూట్ ఐ వుడ్ సే ఇస్ జాంకాయ్, విటమిన్ సి. ఓకే, ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అలా ఎక్స్పెన్సివ్ కివీ ఫ్రూట్, వాట్ ఈస్ దట్ అదర్ వన్, రెడ్ కలర్ ఇప్పుడు వస్తాను కదా, డ్రాగన్ ఫ్రూట్, ఇంకా ప్యాషన్ ఫ్రూట్, బటర్ ఫ్రూట్, వాట్ ఎవర్. సో మెనీ ఫ్రూట్స్, బట్ బెస్ట్ సింపుల్ అవైలబుల్ కూడా చాలా మంచి ఫుడ్స్ ఉంటాయి. లెట్ us స్టార్ట్ ఇంక్లూడింగ్ గుడ్ ఫుడ్
లిటిల్ వర్కౌట్, లాట్ ఆఫ్ మెంటల్ పీస్, నో గార్బేజ్. గార్బేజ్ లేకపోతే మైండ్లో హ్యాపీగా ఉంటాం. సో అల్టిమేట్ ఆన్సర్, ఐ మీన్ ట్యాగ్ లైన్ అయితే ఇదే నాది. ఓకే, చలో, థ్యాంక్ యూ. అదర్ డాక్టర్స్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, and other topics will cover what? Nutrition, Anu will cover menstrual